పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. అటు ఎమ్మెల్సీ క్యాండిడేట్లను బీఆర్ఎస్ పార్టీ అయితే నిలబెట్టట్లేదు, కానీ కొడంగల్కు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అయ్యా కేటీఆర్ గారు, కోతల రాయుడు గారు, మీలాంటి రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇలాంటి రాజకీయ వ్యభిచారం కాంగ్రెస్ పార్టీ చేయదు. బాజాప్తాగా బీజేపీకి మీరు ఢిల్లీలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? మీరు ఉండేది కరీంనగర్, సిరిసిల్ల, మీ నాన్నగారు ఉండేది మెదక్, గజ్వేలు, మీ బాగా ఉండేది మెదక్ ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, మీ చెల్లెగా ఉండేది నిజామాబాదు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో మీరెక్కడ, మీ వ్యవహారం ఎక్కడ, మీ రాజకీయ నేపథ్యం ఎక్కడ అది చెప్పండి. నువ్వు ఆడగా తోలేం కొడతావు. దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, చూసుకుంటాము మీ పతపం మా పతపము. ఒట్టే చెప్తున్నా, సిరిసిల్ల ఉప ఎన్నిక వస్తే కేటీఆర్ గారికి డిపాజిట్ రాకుండా మేము చూసుకుంటాం. మీకు దమ్ముంటే, మీ డిఎన్ఏలో తెలంగాణ రక్తం ప్రవహించి ఉంటే, తెలంగాణ వాదం ప్రవహించి ఉంటే, దమ్ముంటే మీరు మీ సిరిసిల్ల రాజకీయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, చూసుకుందాము. కొడంగల్గా ఎందుకు బాగా అంత దమ్ముతున్నాం పెద్ద మనిషి, మేము ఉన్నాగా చూసుకొని మిమ్మల్ని. సీఎం గారి స్థాయి మీది. ఒక నలుగురు పేమెంట్ బ్యాచ్ని, నలుగురు ప్రీపెయిడ్ బ్యాచ్ని, ఓ 10 మంది కుండాలని, ఓ 10 మంది కిరాదారులని, అద్దకొచ్చి నాయకులని, పనికిరాని నాయకులను వెంబడిసుకెళ్ళి నువ్వు తొడలు కొట్టి, నువ్వు మీసం మేలేస్తే, నువ్వు చేతులు ఊపితే నీ చేతులు కొరికిపోతారా తప్ప ఎవరు కూడా నేను పట్టించుకుని అది లేరు. కేటీఆర్ షో అట్టర్ ఫ్లాప్ షో అయింది కొడంగల్లా. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదు. చెంప చెల్లుమనిపించే విధంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గువ్వ పంపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో మీకు ఓటు అడిగిన నైతిక కూడా లేదు. బీజేపీకి మీ పార్టీని తాకట్టు పెట్టినారు. మీలాంటి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది. బీజేపీని గెలిపించడానికి కావాలనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడట్లేదా? 100% బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ సిద్ధాంతాలను, తన పార్టీ వ్యక్తిత్వాన్ని, తన పార్టీ నైపుణ్యాన్ని మొత్తము తాకట్టు పెట్టింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక తల్లిలో ఉన్నటువంటి 2 రొట్టెల్లాగా అటు ఇటు ఉంటుంది తప్ప వీరి వ్యవస్థకు ఎప్పుడు వేరు కానీ కాదు. ఈ వ్యభిచారము గత పార్లమెంట్ ఎన్నికల నుంచి నడుస్తూ ఉన్నాయి. అస్త సన్యాసం తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి. కేటీఆర్ మీరు కేవలం ఒక జిల్లాకు సంబంధించిన నాయకులు మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆ స్థాయి కూడా మీరు కాదు. కాంగ్రెస్ పార్టీలో ముసలం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు టైం ఇవ్వట్లేదు, మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలకు పనులు కానివ్వట్లేదు, అభివృద్ధి పనులని ఇప్పుడు రీసెంట్గా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసే నాయకులు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ వ్యత్యాసం చాలా పెద్దది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా పెద్దది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా కూడా అడిగే హక్కు అందరికీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడే ఆ నైతిక హక్కు ఎవ్వరికీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర ప్రత్యక్షంగా ఉంది. అందరికీ సమయం ఇస్తున్నారు. కేవలం మీడియా ఛానళ్ళు తన వ్యూస్ పెంచుకోవడానికి, తన ఒక లైక్స్ పెంచుకోవడానికి, తన సబ్స్క్రైబ్ పెట్టుకోవడానికి మాత్రం తప్ప ఇలాంటి వార్తలు వేసుకోవట్లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావాలనే తిట్టించాలనే ప్లాన్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? 100% అక్రమార్జనంగా సంపాదించిన డబ్బు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లలో కులుకుతూ ఉంది. ఆ డబ్బుతోనే దెబ్బలు చేస్తున్న కేటీఆర్ గారు, వారి యొక్క మిత్ర బృందం, అభిమాన బృందం, ఆ బృందం మీ బృందం అందరం పని పడతాం. మీకు ఎంత దమ్ము మేము కూడా చూసుకుంటాం. ఆ ఛానల్ ఎందుకు చూస్తున్నాము, ఏ ఛానల్ ఎంత మాట్లాడుతున్నారో, ఎవరెంత మాట్లాడుతున్నారో, ఆ సిగ్నల్ టీవీ, ఆ మిర్రర్ టీవీ అవన్నీ మాకు ఓపెన్ మాట్లాడుతున్నాము. మీకు దమ్ముంటే మేము కూడా చూసుకుంటాము. మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఏం చెప్పిందో. ఫ్రీ బస్ చెప్పండి, సన్నాలకు ఇచ్చిన 500 రూపాయలు చెప్పండి, రుణమాఫీ అయింది అది చెప్పండి. అది కనబడతలే మీకు? చిల్లర మాటలు, చిల్లర బతుకులు వేసుకుంటూ ఆ పేమెంట్ బ్యాచ్ పెట్టుకొని తిరుగుతుంటే ఈ టీవీలు అందరూ చెప్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సిగ్నల్ టీవీ, ఇదే మిర్రర్ టీవీ పోయి
అడగండి కేటీఆర్ని, ఎందుకు మనము ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని అడగండి. ఇది మీకు పెద్ద టాపిక్, ఇది మీకు మీ ఛానల్లోకి ఇది పెద్ద టాపిక్. ఇది ప్రత్యక్షంగా అడగండి పోయి కూర్చొని, ఏమని సారు దొరవారు ఎందుకు మనము పోటీ చేయట్లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో, ఈ మిర్రర్ ఛానల్ సబ్స్క్రైబ్ అడుగుతున్నారు, ఈ సిగ్నల్ టీవీని అడుగుతున్నారు, అది చెప్పండి. అది రాదు, నోటికి వచ్చింది, చేతికి వచ్చింది, వీడియోకి వచ్చింది, ఊళ్ళోకి వచ్చింది తప్ప ఎప్పుడు కూడా మాట్లాడే స్థితి మీకు లేదు. అక్రమంగా డబ్బు సంపాదించిన వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది, ఆ వ్యవస్థ అంతా పగలగొడతాం. అంటే కొంతమంది అంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, అంటే బయట జనాలకు బయట ఈ ఛానళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి, అంటే ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చి జనాలకు డబ్బులు ఇచ్చి కావాలని తిట్టిపిస్తున్నారని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా అది? నిజమే అండి. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మీరు చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ 32 వాగ్దానాలు పూజ చేసింది. ప్రతి వ్యవస్థ మేము కాపాడుతూ ఉన్నాం. అక్రమంగా ఇసుక రవాణా చేసినట్టు మీలాంటి దుర్మార్గులు ఇప్పుడు ఆ ఇసుకని కూడా ఎవరికి అడ్డు కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మీ పని పడతాం, ఎంత కోట్లు సంపాదించారో, ఎక్కడ సంపాదించారో, అక్రమంగా 500 కోట్లు ఎట్లా మీ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయో మేము తెలుస్తాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ 130 years 140 years కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 2 కోట్లే ఉంటాయి. 10 ఏళ్ళలో మీ అధికారంలో ఉంటాయి, మీకేమో 150 కోట్లు ఉంటాయా? ఎట్లుంటాయండి పైసలు ఎంతాము? ఆ డబ్బు ఎక్కడిది? ఓటిచ్చిర్రు, ఎవరిచ్చిర్రు? ఆ లెక్క పతనమైంది. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో అంత బలం లేదు, మిగతా పార్టీలకు ఉన్నంత బలం లేదు. అందుకే ఏదైనా పోల్స్ పెట్టినా ఓడిపోతుంది, అదే ఎవరైనా విమర్శలు చేసినా పెద్ద తిరిగి ఇవ్వట్లేదు, అదే రేంజ్లో కౌంటర్ అని వార్తలు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియా వేదికగా మీరు వీకా కాంగ్రెస్ పార్టీ? అట్లనేం లేదండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఒక విషయాన్ని కొంచెము బాహాటంగా రావడం వల్ల ఏదో ఇంకొకరి మాట మాట్లాడుతారు. అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగా ఉంది. కొంతమంది అజ్ఞానులు విజ్ఞానులు మాట్లాడే వ్యవస్థ ఇది. ఒక్కోసారి చిన్న తప్పైనొచ్చు, ఆ వ్యవస్థ వేరే ఉంటుంది మాది. మేము ఏం చేసినా పక్కన చేస్తాము. మీలాగా ఏదో తొడగొడతాము, జబ్బలు తరుస్తాము, మిసాలు మేలేస్తాము, చూసుకుంటాము. నేను నా లెక్క ఉంది, నా పత్రం ఉంది, ఏ లెక్క ఉన్నా పత్రం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముందు అన్నీ చెల్లతైపోతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి మండలంలో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. అది చూసి ఎవరు లేని ఈ చిల్లర నా కొడుకులు, ఈ దుర్మార్గులు, ఈ కుట్రలు పనే ఈ కల్వ కుంట్రల కుటుంబం, కుట్రలు పన్నే కల్వ కుట్రల కుటుంబము, మీ కుట్రలు కూడా మేము తరిమి కొడతాము. కాంగ్రెస్ పార్టీ సైన్యం సిద్ధంగా ఉంది. మీలాంటి దుర్మార్గులన్నీ ఎట్లా తరిమి కొట్టాలో మాకు బాగా తెలుసు. మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఎక్కడి వరకు వచ్చింది? ఏమన్నా వివరణ ఇచ్చుకున్నాడా మరి పార్టీ అధిష్టానానికి? తీన్మార్ మల్లన్న అంతా పార్టీ చూసుకుంటుంది, నాయకత్వం చూసుకుంటుంది. ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది బాస్, మా డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. ఇక చివరి ప్రశ్న, స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏ విధంగా పార్టీ సన్నద్ధం కాబోతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు గెలవకుండా అధికారంలోకి వచ్చిన పార్టీ మరి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్లో ముఖ్యంగా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోబోతుంది? 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సిగ్గు లేకుండా పోటీ చేయలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారు మాట్లాడతాం మాతో విషయాలు. జిఎస్ఎస్ ఎన్నికల్లో అస్తాలు పక్కన పెట్టి పోటీ చేయలేదు దుర్మార్గులు. మీరు మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ ఓటమిని కానీ గెలుపు కానీ అదే తీసుకుంటుంది. మీలాగా ఏది మన అక్రమ డబ్బుతో గెలిచింది కదా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్తాము. ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఇబ్బంది తీర్చుకుంటాము. నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇదే మరి రైట్, మేము గెలుపునైనా ఓటమినైనా ఒకే విధంగా తీసుకుంటాము. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తాము ఎప్పటిలాగానే అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.